ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి ఇది? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? మిత్రకి ఎంత పెద్ద గాయమైందో చూడు. మిత్ర గారు ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఇంత గొంతు చించుకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మిత్ర మిత్ర గారు చెయ్యటివ్వండి. నీకు ఎంత పొగురు కాకపోతే నేనిటు మాట్లాడుతున్నా నీ మటికి నువ్వు పని చేసుకుంటున్నావే కాని నా మాటకి సమాధానం చెప్పట్లేదేంటి? ఇప్పుడు నీకు ఏం సమాధానం కావాలి మనిషా? నీకు ఒక్క క్షణం కూడా కాలు కుదురుగా ఉండదా? ఇల్లంతా నీదే అన్నట్టు గిలగిలా తిరుగుతూ ఎవరో ఒకరి మీద పడుతూనే ఉంటావా? చూడు మనిషా, నేనేది కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగిన దానికి ఎందుకు అంతగా అరుస్తున్నావు? లక్ష్మి, తప్పు చేసినప్పుడు తప్పు చేశానని ఒప్పుకో. అంతేగాని సమర్థించుకోవడానికి, సమస్యని పెద్దది చేయడానికి చూడకో. పిన్ని, జరిగింది చిన్న విషయం, దీన్ని ఇక్కడితో వదిలేయండి. చిన్న విషయం ఏంటి? చిన్న విషయం ఈవిడ గారి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది, ఏదో ఒక గాయం తగులుతూనే ఉంది. ఈవిడ మూలంగా ఎప్పుడు నీకు ఏమవుతుందో అని మేమందరం భయపడాల్సి వస్తుంది. చిన్నత్తయ్య గారు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అది పెద్దగానే కనిపిస్తుంది. ముందల చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ సాగదీయడం మానుకోండి. చూసావా మిత్ర, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా, బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతుందో. మనీషా, ఏదో పొరపాటున జరిగి ఉంటుందిలే, దానికి ఇన్ని మాటలెందుకు, ఇంత గొడవ ఎందుకు? మీకు తెలియదు బామ్మగారు, ఈ గొడవలన్నీ సృష్టించేదే ఈ లక్ష్మి. అనుక్షణం ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసేది ఈ లక్ష్మియే. ఈ మాత్రం స్ట్రాంగ్ డోస్ ఇస్తే కానీ ఆవిడ కాలికి కుదురు రాదు, బుర్రకి బుద్ధి రాదు. మనీషా ప్లీజ్, చూసి చూడనట్టు పోవాల్సిన విషయాన్ని కూడా ఎందుకింత సాగదీస్తున్నారు? ఎంత చెప్పినా బుద్ధి రాని వాళ్లతో ఈ పద్ధతిలోనే నడుచుకోవాలి మిత్రా. ఈ కాపుతావా మనిషా? చాలు, ఇక చాలు. ఎదుటి మనిషి తప్పు చేసినప్పుడు నువ్వెంత నోరు పారేసుకున్నా పర్వాలేదు, కానీ అనుకోకుండా జరిగిన వాటి గురించి అరవటంలో అర్థం లేదు. అరిచే నోరుని కాస్త అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.